మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి మీ విలువైన సమయాన్ని పక్కన పెట్టి ఈరోజు మరి మధ్యాహ్నము మార్నింగ్ ఫాస్టింగ్ ప్రేయర్లో, తర్వాత మధ్యాహ్న ప్రార్థనలో, మళ్ళా సాయంత్రం ప్రేయర్లో కూడా మీరు వచ్చారు. ఇందుని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మీకున్న వాంఛ, తర్వాత వాక్య పట్ల ఆకలి, తృష్ణను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నాకు దేవుడు మంచి విశ్వాసం ఇచ్చిండు. మరి మీ ప్రోత్సాహాన్ని బట్టి, మీకున్న ఆశను బట్టి ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ అనేది నడిపించబడుతుంది. హల్లెలూయా. మంచిది. మనం వాక్యము విన్నాము, ప్రార్థన ఎలా చేయాలి. హల్లెలూయా. అందులో 7 మెట్లు ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. ఈరోజేమో దాదాపుగా బైబిల్లో 9 రకాల ప్రార్థనలు ఉన్నాయి. అందులో ఒక రకం ప్రార్థన ఈరోజు మనం నేర్చుకుందాం. తర్వాత ఆ ఒక రకం ప్రార్థన ఈరోజు మనం చేసి మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఏం రాసుకుంటారంటే చెప్తాను. హల్లెలూయా. మనము చూస్తే మనం చేసే ప్రార్థనకి జవాబు రావాలంటే 7 మెట్లు. ఫస్ట్ ఏంటంటే మనం ఏం ప్రార్థన చేయాలో ఫస్ట్ మనం నిశ్చయించుకోవాలి. స్టెప్ 1 అంటే మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేసేటప్పుడు అది ప్రభు చిత్తమా కాదా అన్నది కూడా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక పెళ్లి కాని అమ్మాయి ఉంది, ఒక వ్యక్తిని ఇష్టపడ్డది. ఆ వ్యక్తినే నేను పెళ్లి చేసుకోవాలా, ప్రభువా నువ్వు సాయం చేయని చెప్పి మనం చేసిన ఆ ప్రేయర్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు అనంటే, ఆ వ్యక్తి కూడా నిన్ను పెళ్లి చేసుకునే మూమెంట్లో ఉండాలి, తర్వాత అది దేవుని చిత్తంలో కూడా ఉండాలి. హల్లెలూయా. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు సింహపు పాలు కావాలి. ఆవు పాలు తెలుసు, తర్వాత గాడిద పాలు తెలుసు, సింహపు పాలు కూడా ఉంటాయి. నాకు సింహపు పాలు కావాలని మనం ప్రేయర్ చేస్తే పని చేయదు. ఎందుకంటే అంత అవసరం లేదు. సింహపు పాలు తాగితే ఏమొస్తుంది అంటే, దేవుని చిత్తంలో మనం అడిగినప్పుడు ఏమైతే అంటే ఆ ప్రేయర్కి మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు అది ప్రభు చిత్తంలో ఉండాలి. ప్రభు చిత్తంలో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నీకు ఒక రోగం ఉంది, ఆ రోగం నుంచి నువ్వు బాధపడుతున్నావు. ప్రభు చిత్తం నీకున్న రోగం తగ్గిపోవటం. ఎందుకంటే బైబిల్ యెషయా 53లో ఏమని చెప్పాడంటే, మన రోగం నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. తర్వాత ఇంకొక దగ్గర ఒక లేఖనం ఉంటుంది, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని. అంటే దేవుని చిత్తం, నువ్వు ఎలాంటి రోగంలోకి వెళ్ళి ఉన్నా బయటికి రావాలి, నువ్వు దానికోసం అడుగు అంటున్నావు. దాని తర్వాత అభివృద్ధి, నువ్వు పేదరికంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. పెంట దిబ్బ నుండి దీనులను పైకి లేపువాడు ఆయనే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం, ఇట్లా వాక్యాలు ఉన్నాయి. అట్లనే నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు, అట్లనే నువ్వు అభిషేకం పొందాలను, దేవుని కోసం నువ్వు సాక్షిగా ఉండాలని, ఇవన్నీ దేవుని చిత్తం. హల్లెలూయా. నువ్వు అభివృద్ధిలోనికి రావాలా, భార్యాభర్తలు విడిపోయారు, కలపబడాలి, అది దేవుని చిత్తం. అది ఎందుకంటే ఒంటరి వారిని జంటగా చేస్తాడని ఉన్నది బైబిల్లో. హల్లెలూయా. ఏకాంగులను సంసారికులుగా చేసేటైన దేవుడు. తర్వాత గొడ్రాలని పిల్లలుగానే తండ్రిగా చేసేది ఆయన. అది బైబిల్లో ఉన్న వచనాలు, అవి దేవుని చిత్తం, అవి అడగాల మనం. హల్లెలూయా. కానీ కొంతమంది కొన్ని అడుగుతుంటారు. ఎట్లా అడుగుతారంటే, నాకు ఫుల్ డబ్బులు వచ్చేసాల, డబ్బులు పొందుకోవాలా, డబ్బు దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ నీ ఇంటెన్షన్ ఏంది అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. చాలా సరే, అది మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తర్వాత చూద్దాం. కాబట్టి మనం ప్రేయర్ చేసేటప్పుడు ఫస్ట్ ఏందో మన ఆశ మనం తెలుసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే, మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నామో ఆ వచనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒక రోగం కోసం ప్రేయర్ చేస్తున్నావు. ఎందుకంటే మనం ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని పట్టి మనం ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. వాక్యంని మనం క్లెయిమ్ చేసి మనం ప్రేయర్ చేయాలి. నిన్న దీని గురించి చాలా డీప్గా చెప్పాను. కాబట్టి మనం ఏం ప్రేయర్ చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది నాకు ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతారు, బ్రదర్ నాకు ప్రాబ్లం కోసం ప్రేయర్ చేయండి అని.
వాళ్ళకి అడిగినామనుకో, మీరు దేనిని ఏ వాక్య ఆధారం పట్టి మీరు ఈ రిక్వెస్ట్ అడుగుతున్నారు అని అడిగినామనుకో, వాళ్ళకి ఆన్సరే ఉండదు. హల్లెలూయా. కొన్ని కొన్ని ప్రేయర్స్ మనం చేసినప్పుడు ఆ ప్రేయర్స్ ఫెయిల్ అయిపోవటానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఏ వాక్య రీతిగా అడుగుతారో తెలియదు. ఆ వాక్యంలో లేని వచనాలు ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతారు. అది ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఫెయిల్ అయిపోతుంది అంటే అందులో విశ్వాసం అనేది ఉండదు. వాక్యంతో విశ్వాసం వస్తుంది. పిల్లలు పుట్టాలా బ్రదర్, పిల్లలు కావాలా, వాక్యంలో ఉంది. ఆ వచనం మనం తెలుసుకోవాలి. ఎందుకు అనంటే, ఒకరి మీద ఒక ఇంటి మీద కేసు వేయాలి అని అంటే దానికి సంబంధించిన క్లెయిమ్ లెటర్ మన దగ్గర ఉండాలి. హల్లెలూయా. చాలా ఇప్పుడు మా అమ్మగారిది ఇల్లు ఉంది. మా అమ్మగారు మొత్తం 9 మంది. మా మామలు తర్వాత ఇంకా పెద్దమ్మలు ఏం చేశారంటే ఆ ఇంటి మీద కేసు వేద్దామని చెప్పారు. అయితే మా అమ్మ పేరు కూడా తీసుకున్నారు వాళ్ళు. మా అమ్మ పేరులో లేదనుకోండి, ఆ కేసు వేసిన కేసు చెల్లదు. హల్లెలూయా. మా తాత రాసిపోయాడు ఈ ఆస్తి అంతా 7 మందికి 9 మందికి అని. మా అమ్మ పేరు కూడా రాసిండు. ఆయన క్లెయిమ్ చేసి ఇచ్చిండు ఆయన. దాన్ని మా అమ్మగారు క్లెయిమ్ చేయాలి. అట్లనే మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన వచనం మనం పట్టుకోవాలి. అందుకే బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నీకు సంబంధించిన నీ అవసరతకు సంబంధించిన వచనం వచ్చిందనుకో, అది ఇంకో దగ్గర రాసుకోవాలి. అయితే బైబిల్లో టిక్ పెట్టుకోవాలి, నాకు సంబంధించిన అంశము అని. హల్లెలూయా. అది పట్టి మనం ప్రేయర్ చేసినప్పుడు తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నువ్వు అన్య భాషల్లో మాట్లాడాలి. ఎగ్జాంపుల్గా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీకు పరిశుద్ధాత్మ వస్తలేదు. బైబుల్ అపోస్తుల కార్యం 1:8 ఏముంది? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అది మనం పట్టుకొని, ప్రభా ఇగో అపోస్తులు 1:8 మీరు చెప్పిర్రు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తా అన్నప్పుడు శక్తి వస్తుందని చెప్పిర్రు. మరి నాకు వస్తలేదు, నువ్వు నాకు సాయం చేయి, ఈ వాక్యాన్ని నువ్వు నెరవేర్చు అంటే ఆ ప్రేయర్కి జవాబు వస్తుంది. అంటే ప్రేయర్ చేసేదానికి ఒక పద్ధతి ఉన్నదన్నమాట. హల్లెలూయా. తర్వాత మూడో విషయం ఏంటంటే, నువ్వు ఏది కావాలంటే నువ్వు అది అడగచ్చు. చెప్పినా కదా, దేవుని చిత్తంలో ఏదైతే ఉంటుందో, నువ్వు ప్రేయర్ క్లెయిమ్ ఏదైతే తీసుకున్నావు, నువ్వు ఏది అడిగినా కానీ దేవుడు దానికి జవాబు ఇస్తాడు. కానీ అది దేవుని చిత్తంలో ఉండాలి. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆల్రెడీ నాకు భార్య ఉంది, నాకు ఇంకొక అమ్మాయి కావాలి అని అంటే దేవుడు అది యాక్సెప్ట్ చేయడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత 4వ స్టెప్ ఏంటంటే, మనం ఏది ప్రార్థన చేసినామో అది నమ్మాలి. నమ్మలేదనుకో, నువ్వు చేసిన ప్రేయర్ అదే కథం ఎగిరిపోతుంది. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన చేసైనా కానీ కొన్ని ఎట్లుంటాయంటే, మనం ప్రేయర్ చేసినప్పుడు జవాబు రాదు. జవాబు రానప్పుడు మనమే నోటి ద్వారా పాస్టర్లకు కానీ విశ్వాసులకి, నేను ఎంతో ప్రేయర్ చేస్తున్నాం బ్రదర్ కానీ జవాబు వస్తలే అంటారు. కథం. నువ్వు నోటి ద్వారా ఏదైతే పలికినావో అవిశ్వాసంగా, నువ్వు అంతవరకు చేసింది ఫెయిల్ అయిపోతుంది. దానికి ఆన్సర్ ఎప్పటికీ రాదు. నువ్వు ఎందుకు పలుకుతున్నావు? నువ్వు దాన్ని నమ్మినావు. దేవుడు కూడా ఏం చేస్తలేడు, ఏమో దేవుడు నా ప్రేయర్ వింటుండో లేదో. హల్లెలూయా. ఇదే చాలామంది ఇక్కడ ఇరుక్కపోతారు. సైతాన్ అట్లా టెంప్ట్ చేస్తాడు. కొన్ని ప్రేయర్స్కి తొందరగా జవాబు వస్తాయి, కొన్ని ప్రేయర్స్కి లేట్ వస్తుంది. మనం ఏంది అని అంటే వెతికే వారలం. బైబుల్ ఏమంటున్నా అంటే, వెతుకుడి మీకు దొరుకును అంటాడు. నువ్వు కొన్ని విషయాల కోసం ప్రేయర్ చేసినావు, నీకు దానికి ఆన్సర్ రాలే, అయినా నువ్వు వెతుకుతూనే ఉండాలి. ఎప్పటి వరకు వెతకాలి? దొరికే వరకు వెతకాలి. వెతుకుమని ప్రభువే చెప్పాడు. అడుగుడి, వెతుకుడి, తట్టుడి అన్నాడు. తట్టువానికి తీయబడును. కొన్ని విషయాలు తట్టినప్పుడు తొందరగా వస్తాయి, కొన్ని విషయాలు తట్టినప్పుడు తొందరగా రావు. హల్లెలూయా. కానీ మనం తడుతూనే ఉండాలి. ఇది చాలా ఒక క్రిస్టియన్కి, ఒక దేవుని నమ్మిన బిడ్డకి ఈ జ్ఞానం ఉండాలి. తర్వాత 5th విషయం ఏంటంటే, 5వ మెట్టు ఏంటంటే, మనము డౌట్ వస్తుంది మనకి. ఆ డౌట్ని మనం ఏం చేయాలంటే గద్దించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక రోగం ఉంది, ఇప్పుడు ఒక షుగర్ అనే వ్యాధి ఉంది, అది పోదని డాక్టర్స్ చెప్పారు. కానీ బైబిల్లో దేవుడు ఏమని చెప్పిండు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం ఆ వచనం పట్టుకొని. మైండ్ ఏం చెప్తుంది అంటే ప్రేయర్ అయిన తర్వాత, నువ్వు ప్రేయర్ చేసినా నీ షుగర్ పోదంటుంది. హల్లెలూయా. సైతాన్ కూడా వచ్చి చెప్తుంది. దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని గద్దించాలి. దేనితోటి? దేవుని వాక్యంతో. ఆ ఆలోచనకు చెప్పి, ఇదిగో వాక్యం ఈడు ఉంది, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడంట, నా కొరకు గాయాలు పొందిండంట,
అని మనం ఎప్పుడైతే ఆ డౌట్ని మనం గద్దిస్తామో మన ప్రేయర్కి ఆన్సర్ వస్తుంది. తర్వాత 6th స్టెప్, 6వ మెట్టు ఏంటంటే, మనకు దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చిండో ఆ వాగ్దానాన్ని మనం ధ్యానం చేయాలి. ఆ వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానంతో మాట్లాడాలి, ఆ వాగ్దానాన్ని మనం పలకాలి, ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రేయర్ చేయాలి, ఆ వాగ్దానం కోసం ఇంకా దేవుడు ఇంకేం నేర్పిస్తుండో ఆలోచించి రాసుకోవాలి. ఇదంతా కూడా ప్రాసెస్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం దేవుని ఒక వాగ్దానాన్ని పలికినప్పుడు, దేవుని ఒక వాగ్దానాన్ని మనము మెడిటేట్ చేసినప్పుడు, వాగ్దానంతో మనం మాట్లాడినప్పుడు కొన్ని డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. హల్లెలూయా. బెన్సన్ హిడోహోసా అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఆఫ్రికాలో చాలా ప్రభావం తెచ్చాడు. చాలా చిన్న ఏజ్లోనే ఆయన చనిపోయాడు. చాలా ప్రభావం తెచ్చిండు ఆయన. ఆయన వాక్యం చెప్తా ఉంటే ఆయన ముందర ఒక ఆయన కూర్చున్నాడు. ఆ కూర్చున్న వ్యక్తి బాడీ మొత్తం కూడా కుష్టి వ్యాధితో వచ్చి ఉంది. ఈయన వాక్యం చూస్తూ వాక్యం చెప్తూ ఆయన చూసిండు. వాక్యం ఆయన ఫేస్ మొత్తం భయంకరంగా ఉంది ఆ పేషెంట్ది. ఈయన వాక్యం చెప్తున్న దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభా ఇది నీ పోలికనా? ఆ మనిషిని ఎందుకు అట్లా చేసినావు? ఇది నీ పోలిక కాదు కదా, ఈయన ఎందుకు ఇట్లా అయిపోయాడని ఆయన డైరెక్ట్ దేవుడిని అడగంగానే వితిన్ సెకండ్స్లో ఆయనకున్న రోగం తగ్గిపోయింది. హల్లెలూయా. ఆయన ఎందుకు అట్లా చెప్పగలిగిండు అంటే ఆ వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించి దాన్ని మెడిటేట్ చేసిండు. మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతామంటే ఇక్కడే. ప్రేయర్ చేస్తే కాదు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి, దాన్ని ధ్యానం చేయాలి, ఆ వాగ్దానాన్ని పలకాలి. అప్పుడు నువ్వు చేసే ప్రతి దానికి ఆన్సర్ వస్తుంది. హల్లెలూయా. తర్వాత 7వ విషయం ఏంటంటే, మనం ఏదైతే దానికి ప్రేయర్ చేసినామో, దేవా నువ్వు విన్నందుకు వందనాలని చెప్పి స్తుతులు చెల్లించాలి. విత్తనం వేస్తే సరిపోదు, ఖచ్చితంగా రోజు నీళ్ళు వేయాలి. ఆ తర్వాత పక్షులు కావచ్చు, లేకపోతే జంతువులు కావచ్చు, ఆ వచ్చిన మొక్కని తినకుండా మనం ఏం చేయాలో దాన్ని కాపాడుకోవాలి. దాని చుట్టూ ముళ్ళ కంప వేయాల్సి వస్తుంది, లేకపోతే ప్లాస్టిక్ కంప వేయాల్సి వస్తుంది. మామూలుగా చెట్టు పండు రావటం మామూలు విషయం కాదు. చాలామంది విత్తనం వేస్తారు, నీళ్ళు వేయరు, ఏం చేయరు. హల్లెలూయా. ఇంకా నోటి ద్వారా ఏం చేస్తారంటే ప్రేయర్ చేస్తున్నాం పని కావట్లే అంటారు. కాదు మరి. కాబట్టి ప్రార్థన చేసే దాంట్లో ఫస్ట్ నువ్వు ఏం ప్రేయర్ చేస్తున్నావు డిసైడ్ చేయాలి. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో నువ్వు ఆ వచనాలు పట్టుకొని ప్రేయర్ చేయాలి. ఆ తర్వాత నువ్వు ఏదైతే ప్రార్థన చేయాలనుకున్నావో దేవునికి అన్నీ చెప్పాలి. నువ్వు డౌట్ పడకూడదు. నువ్వు ఏదైతే ప్రేయర్ చేసినావో నేను దేవునికి చెప్పినా అని చెప్పి నువ్వు మనసులో నమ్మాలి. నువ్వు నమ్మినావని ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఏదైతే నమ్మినావో దాన్ని పలకాల. థ్యాంక్ యూ లార్డ్, నా ప్రేయర్ విన్నందుకు వందనాలు, నాకు ఒకరోజు ఆన్సర్ ఇస్తున్నందుకు నువ్వు వందనాలు. ఒక స్త్రీ గర్భవతి అయితే అప్పుడే పిల్లలు పుట్టరు ఆమెకి. ఆ గర్భంలో ఆమె చాలా పెయిన్స్ భరిస్తుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ గుండా ఆమె వెళ్తుంది. లోపలున్న బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు ఆమె కాళ్ళు చేతులు కూడా తెలియదు ఆమెకి ఏం పెరుగుతుందో, బేబీ ఎలా ఉన్నాడో కూడా తెలియదు. ఎన్నో పెయిన్స్ గుండా వెళ్ళి డెలివరీ అయిన తర్వాత ఆ బేబీని చూడంగానే ఆమె పెయిన్స్ మర్చిపోతుంది. అరే దేవుని దగ్గర నుంచి నా దగ్గర ఇంత గొప్ప వ్యక్తి వచ్చిండా అని చెప్పి దేవుని స్తుతిస్తుంది. అట్లనే మనం ఏం ప్రేయర్ చేస్తున్నామో మనకు తెలియకపోవచ్చు. హల్లెలూయా. కానీ ఒకరోజు మనం ప్రేయర్ చేసేదానికి మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇది ప్రార్థన చేసే పద్ధతి. మనం కొన్ని విషయాలు మనం బుక్లో మనం రాసుకొని కొన్ని విషయాలు మనం ఏం చేయాలంటే రోజు తరచుగా మన ప్రార్థన గదిలో మన ప్రార్థనలో వెళ్ళాలి. అది లేకుండా ఒక సక్సెస్ఫుల్ లైఫ్, విక్టరీ లైఫ్ అనేది చూడం. హల్లెలూయా. వాళ్ళకు ప్రార్థన చేయమని చెప్పి వీళ్ళకి ప్రార్థన చేయమంటే, ఈరోజు మనము ఒక ప్రేయర్ గురించి నేర్చుకుంటాము. 9 ప్రేయర్స్ అన్నాం కదా. ఏకీభవించు ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది మనం నేర్చుకుందాం. దీంట్లో మనకు అర్థమవుతుంది కొంతమంది ప్రేయర్ చేసినప్పుడు ఎందుకు ఆ ప్రేయర్స్కి జవాబు రాదు అనేది మనం చూద్దాం. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటంటే ప్రార్థన సూత్రాలు, ప్రేయర్ ప్రిన్సిపల్స్. ప్రార్థన సూత్రాల్లో ఫస్ట్ ఒక ప్రేయర్ ఎలా చేయాలో ఒక 7 మెట్ల గురించి చెప్పాను. ఈరోజు ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ గురించి చూద్దాం. హల్లెలూయా. ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అనంటే అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఏకీభవించటం. హల్లెలూయా. ఈ ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే ఏకీభవించు ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్.
ఎంత పవర్ఫుల్ అంటే ఒకరు ఇద్దరు దాన్ని ఏకీభవిస్తే ఏదైనా చేయగలచ్చు. అందుకే సైతాన్ ఇద్దరిని పుల్లలు పెట్టి లేకుండా చేస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే మనం కానీ ఈ ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్ని మనం కానీ తరచుగా మనం దాన్ని విని మనం చేసినప్పుడు చాలా భయంకరమైన దేవుని ఒక గొప్ప గొప్ప కార్యాలను మనం చూస్తాం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏంటంటే ఆ ప్రేయర్కు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మనకంటూ కొన్ని దేవుని దగ్గర ప్రేయర్లో విత్తనాలు వేసుకునే సమయం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం చెప్తున్నాం, మీరందరూ రాసుకుంటారు. రాసుకునే వారిని దేవుడు దీవించును గాక, రాయని వారిని కూడా దేవుడు దీవించును గాక. కానీ ఓన్లీ ఇది పుస్తకంలోనే ఉండినట్టు కాకుండా మన ఆచరణలో కూడా ఉండాలి. అప్పుడే ఏమవుతామంటే మనం ఫలిస్తాం. హల్లెలూయా. ఈ వాక్యం చెప్పే గొప్ప ఉద్దేశం ఏంటంటే నువ్వు ఫలించాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడు ఫలిస్తారు అంటే అది ఆచరణలో ఉన్నప్పుడే ఫలిస్తారు. బైబిల్ ఏమంటుందంటే ఒక్కరు ఇద్దరు ఏకీభవిస్తే వారు ఏది ఏకీభవించి ప్రార్థన చేసినా నేను వింటా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త నా తెలుగు బైబిల్ ఇవ్వ. మత్తయి సువార్త అందరు తీయండి, 18వ అధ్యాయము రాసుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఇందులో చాలా మంచి విషయాలు చెప్పారు యేసుప్రభు వారు. చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం, 19th వచనం చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇది యేసుప్రభు వారి స్టేట్మెంట్. యేసుప్రభు వారు చెప్తున్నారు. హల్లెలూయా. అందుకే మనకి మనతో పాటు ప్రార్థించే వారిని మనము తయారు చేసుకోవాలి. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు కనీసం ఇద్దరైనా మీరు దేని గురించి ఏకీభవించిన హల్లెలూయా అది నేను చేస్తా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. యాంప్లిఫైడ్ బైబిల్లో ఏమని ఉంటుందంటే యాంప్లిఫైడ్ వర్షన్ అని చెప్పి అప్డేటెడ్ వర్షన్ అనమాట. నేను చదువుతా వినండి, ఇంగ్లీష్లో ఉంటుంది. చూడండి. అగైన్ ఐ టెల్ యూ, ఇఫ్ 2 of you on earth agree together about whatever, it will come to pass and be done for them by my Father in heaven. Hallelujah. Anything and everything, మీరు ఏది అడిగినా ఎలా అడిగినా ఒకవేళ ఇద్దరు కూడుకుంటే ఇద్దరు దాని గురించి అడిగితే నేను దాన్ని చేస్తా అని చెప్పి ఇక్కడ ఈ బైబిల్లో చెప్పింది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారారా, ఏకీభవించి ప్రార్థన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఏకీభవించే వ్యక్తి కూడా అతనికి కూడా విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మనం ఒక పాస్టర్ గారికి వచ్చి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయమని చెప్తారు. అయితే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాదు. ఎందుకు జవాబు రాదంటే ఎవరైతే ప్రార్థన చేయించుకుంటాడో ఆయన ఏకీభవిస్తాడు, ఆయనకు విశ్వాసం లేదు. హల్లెలూయా. పాస్టర్ మీద విశ్వాసం, పాస్టర్కి విశ్వాసం ఉండాలి, చేయించుకునే వ్యక్తికి కూడా విశ్వాసం ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే చూద్దాం, ట్రై చేద్దాం అంటారు. అది కాదు ఇక. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో చాలా క్లియర్గా చెప్తుంది, ఏకీభవించడం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఏకీభవించి నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా సాధించగలుగుతామని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏకీభవించటం అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. చూడండి, అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 నుంచి 20 వచనం మనం చదువుదాము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అది పరలోకమందు విప్పబడును మీతో చెప్పుచున్నాను. వాట్ ఎవర్ యు బైండ్ ఆన్ ఎర్త్ ఇట్ విల్ బైండ్ ఆన్ హెవెన్,
అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఏది బంధించినా పరలోకంలో, భూమి మీద ఏది బంధిస్తామో పరలోకంలో కూడా బంధింపబడుతుంది. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాన్ఫరెన్స్ ప్రేయర్లో మీరు వచ్చినప్పుడు, మీరు ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు, వేరే వ్యక్తి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మీరు సైలెంట్గా ఉండి ఇది నా రోల్ కాదు, నాకు సంబంధమే లేదు అని చెప్పి మనం ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు దాన్ని ఏకీభవించాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే ఏది అయినా కానీ దేవుడు జరిగిస్తాడు. మన ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ అనేది ఉంటుంది. ఫ్యామిలీ ప్రేయర్లో మనం మన ఫ్యామిలీతో కూర్చోబెట్టి మనం ప్రేయర్ చేయాలి. భార్యాభర్తలకి ఇద్దరికి సమాధానం ఉండి వాళ్ళు ఒక దాని మీద ఏకీభవిస్తే దానికి జవాబు వస్తుంది. ఎందుకంటే ఏకీభవించటంలో చాలా పవర్ ఉంది. దెర్ ఈజ్ గ్రేట్ పవర్ ఇన్ టుగెదర్నెస్. లేవికాండం 26వ అధ్యాయం మనం చూద్దాం. లేవికాండం 26వ అధ్యాయం. ఇవి రాసుకోండి వచనాలు, నేను చదివి మీకు వినిపిస్తాను. లేవికాండం 26వ అధ్యాయం. లేవికాండం 26వ అధ్యాయము 8వ వచనం. హల్లెలూయా. చూడండి, అంటే ఇక్కడ ఏకీభవించువారు అంటే ఒక వ్యక్తిని మనం ఏకీభవిస్తే ఎలాంటి పవర్ రిలీజ్ అవుతుందో ఇక్కడ ఉన్నది చూడండి. 8వ వచనం. లేవికాండం 26వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతా, మీరు వినాలి. మీలో 5 100 మందిని తరుముదురు. మీలో 5 మంది 100 మందిని తరుముతారంట. తర్వాత ఏమంటుందంటే 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. మీలో 5 మెంబర్స్ 100 మెంబర్స్ని జయిస్తారంట. 100 మెంబర్స్ హల్లెలూయా 10,000 మందిని తరుముతారని ఉంటుంది. హల్లెలూయా. చూడండి ఎంత అంటే ఏకీభవించి ప్రార్థన చేయటంలో ఏ విషయంలో అయినా చాలా పవర్ ఉంది. అందుకే బైబిల్లో ఒంటరివాడే అని చెప్పింది. దేవుడు మనకిచ్చిన గొప్ప అసెట్ ఏంటంటే కాన్ఫరెన్స్ ప్రేయర్ అనమాట. తర్వాత సహవాసం. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ ఈ కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరితో ఉంటే వాళ్ళతో కూడా మీరు ఫోన్ చేసి ఒక టైం తీసుకొని ఒక 15 మినిట్స్ మన ప్రాబ్లమ్స్ కోసం మనం ప్రేయర్ చేద్దామని చెప్పి మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. అది మీకు చాలా ఆశీర్వాదం. ఒత్తిగా ఫోన్ చేసి తిన్నావా, ఉన్నావా, ఏ కూర వండినావు ఇవి కాకుండా బ్రదర్ మనం లేదా సిస్టర్ మనం ఈ టైంకి మనం ప్రేయర్ చేసుకుందాం, మన సమస్యల కోసం మనం ప్రేయర్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. వేరే చర్చిలో ఇట్లాంటి ఛాన్స్ ఇయ్యరు. నువ్వు ఆమె ఇంటికి ఎందుకు పోతున్నావు, ఆమెకి ఎందుకు ఫోన్ చేసినావు అంటే నేను ఇస్తున్నాను. హల్లెలూయా. ఎవరైనా ఫోన్ చేసుకొని బ్రదర్ మనకి ఇట్లా సమస్య ఉంది, ఏకీభవించి ప్రార్థన చేయమని బ్రదర్ చెప్పిండు, మరి మనం ప్రార్థన చేద్దాము, ఇగో నాకు ఈ సమస్య ఉన్నది, నా కోసం మీరు ప్రేయర్ చేయండి, మీకోసం కూడా నేను ప్రేయర్ చేస్తా. ఆ తత్వం మనం డెవలప్ చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో ఏమంటుందంటే మీలో 5 మంది 100 మందిని తరుముతారంట, 100 మంది 10,000 మందిని తరుముతారంట. హల్లెలూయా. ఇది దేవుడు చెప్తున్న మాటలు. ఇంకా కూడా మనము చూద్దాము. ద్వితీయోపదేశ కాండం. ఇందులో కూడా పవర్ ఆఫ్ టుగెదర్నెస్ గురించి ఉంటుంది. అంటే ఏకీభవించి వారి మధ్యలో వచ్చే శక్తి గురించి ఉన్నది. అందుకే సైతాన్ ఏం చేస్తారంటే ఇద్దరం కలిసి ప్రేయర్ చేస్తున్నాం అనుకో, ఒక 4-5 రోజుల తర్వాత వాళ్ళిద్దరు గొడవలు అవుతాయి. లేకపోతే వాడన్నా డ్రాప్ అవుతాడు, వీడన్నా డ్రాప్ అయిపోతాడు. సైతానికి ఇష్టం ఉండదు అనమాట. అలా యేసుప్రభువు వారు కూడా శిష్యులను పంపించేటప్పుడు ఇద్దరిని పంపించాడు. ఆయనకు తెలుసు ఆ పవర్. యేసుప్రభువు వారు గెత్సెమనే తోటలో కూడా ఆయన ఆత్మీయ స్థితి చాలా పవర్ఫుల్ ఉన్న, శిష్యుల ఆత్మీయ స్థితి చాలా తక్కువ అయినా కానీ ఆయన ఏం చేసిందంటే వాళ్ళతో కూర్చొని మనం ప్రార్థన చేద్దాము అని చెప్పాడు. నా కోసం 1 గంట ప్రేయర్ చేయలేడా అన్నాడు. ఎప్పుడు సిల్వకి ఎక్కేటప్పుడు గెత్సెమనే తోటలో గురువారం రోజు. గ్యాబ్రియల్ క్లోజ్ ద డోర్. హల్లెలూయా. చూద్దాం ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 30వ వచనం. చూడండి ఇక్కడ కింద ఉంటుంది.
వచనం 32, తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మివేయని ఎడల యహో వారిని అప్పగింపబడిన ఎడల ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. ఒక్కడు హల్లెలూయా ఒక్కడు 1000 మందిని తరుముతారు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 1000 మందిని తరిమిండు అనుకో, ఇద్దరు అంటే 2,000 మంది అవ్వాలి. కానీ అక్కడ ఏమంటున్నాడు, ఒక్కడు 1000 మంది, ఇద్దరు 10,000 మంది అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఏకీభవించి ప్రార్థన చేసే దాంట్లో చాలా పవర్ ఉంది. నేను అది చాలా పొందుకున్నాను, నా లైఫ్లో అట్లా చాలా జరిగింది. హల్లెలూయా. మా దాంట్లో మా సంఘంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏకీభవిస్తాం. ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే, ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ వచ్చిన తర్వాత దీంట్లో ఏకీభవిస్తే ఇబ్బంది అవుతుందని, డిస్టర్బెన్స్ అవుతుందని అది లేదు. కానీ ఒకవేళ ఇంట్లో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, ప్రేయర్ చేసేటప్పుడు నేను ప్రార్థన చేసినా వేరే వాళ్ళు ఏకీభిస్తారు, వేరే వాళ్ళు ప్రార్థన చేసినా నేను ఏకీభవిస్తాను. కాబట్టి ఇక్కడ మీరు ఎక్కడైనా చర్చికి వెళ్ళినా, ఏ పాస్టర్ అయినా ప్రేయర్ చేసినా, ఏ విశ్వాసి ప్రేయర్ చేసినా నువ్వు ఏకీభవించాలి. బలం వస్తుంది అన్నమాట, దానికి తొందరగా జవాబు వస్తుంది. హల్లెలూయా. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఒక వ్యక్తితో మనం ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు కూడా విశ్వాసం ఉండాలి. లేదంటే నువ్వు ఒక పాస్టర్ దగ్గర నువ్వు ప్రేయర్ చేయించుకుంటున్నావు అంటే ఆ పాస్టర్కి విశ్వాసం ఉంటే సరిపోదు, నీకు కూడా విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఆ పాస్టర్ విశ్వాసం నీ లోపల వచ్చి నీ కార్యం జరగదు. నీ లోపల ఉన్న విశ్వాసం, ఆయన లోపల ఉన్న విశ్వాసం ఉంటేనే అక్కడ పని జరుగుతుంది. ఏకీభవించే ప్రార్థన ఫెయిల్ అవ్వద్దు అంటే ఇద్దరు సమాధాన పడి ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఒక ప్రేయర్ ఫ్రెండ్ అనేటోడు ఉండాలి. నాకు అట్లా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, ప్రేయర్ చేసేటోళ్ళు. నేను తయారు చేసుకుంటా అట్లా. హల్లెలూయా. వాళ్ళు ఎవరైనా కానీ, వానికి దేవుడి గురించి తెలియకపోయినా నేను తయారు చేసుకుంటాను, తెలిసినా కానీ నేను తయారు చేసుకుంటాను. నేనే వాళ్ళకి ప్రేయర్ చేసి ఇగో నాకు ఈ సమస్య ఉంది ప్రేయర్ చేయాలంటే వాళ్ళు కూడా చేస్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నేను ప్రేయర్ చేసిన మస్తు అద్భుతం జరిగింది, నేనే ఆత్మీయుడు, అదొద్దు మనకి. నువ్వు ఉండొచ్చు, యేసుప్రభు చాలా పెద్ద ఆత్మీయుడు, కానీ శిష్యులతో పాటు ఏకీభవించండి. ఆయన ప్రార్థన చేద్దాము అన్నాడు. హల్లెలూయా. వాళ్ళకి ప్రార్థన నేర్పించండి. సైతాన్ ఎక్కడ పడేస్తుందంటే, మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని అద్భుతాలు స్వస్థతలు జరిగిన తర్వాత ఇక నాళ్ళకి ఎవడు లేదనుకుంటాం. సైతాన్ కూడా చెప్తారు నీళ్ళంటే అసలు ఎవడు లేడు అని చెప్పి. వాళ్ళు ఎవరితో కూడా కలవరు అనమాట, కథం పడిపోతారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దినంన మనం ఏం నేర్చుకున్నామంటే, ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏమవుతుందో నేర్చుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏకీభవించాలి. అయితే ఈరోజు మీరందరూ ఒక హోంవర్క్ ఏం చేస్తారంటే, ఇప్పుడు కాన్ఫరెన్స్లో ఎంతమంది ఉన్నారో మీ అందరికీ నేను ఏం చేస్తా అంటే, మీ సమస్యల నిమిత్తము ఈరోజు నేను ప్రేయర్ చేసి కాన్ఫరెన్స్లో నేను పంపిస్తాను. వాట్సాప్లో రాత్రికే ఎప్పుడుకో వస్తుంది టైం చూసుకొని. అయితే మీరు కూడా ఏం చేయాలంటే, నా సమస్య కోసం మీరు కూడా అదే వాట్సాప్లో ఆడియో మెసేజ్ చేసి ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమైందో అర్థం కాలేదు. నేను మీ కొరకు వాట్సాప్లో ఆడియోలో నేను ప్రేయర్ చేసి పంపిస్తాను. మీరు కూడా నా కోసము, నా సమస్య కోసం ప్రేయర్ చేసి పంపించాలి. ఎంతమంది చేస్తారు అట్లా? ముగ్గురు. ఓకే, నలుగురు. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే అక్క. నాకు ఫోన్ చేయండి, నాకు ఫోన్ కలపటం వస్తుందా మీకు? ఫోన్ కలపటం నేనే మీకు ఫోన్ చేస్తాలే, అప్పుడు నేను మీకు ప్రేయర్ చేస్తా, తర్వాత ఆ ఫోన్లో మీరు నాకు ప్రేయర్ చేయండి, అయిపోతుంది. రైట్. ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? ఏకీభవించి మనం ప్రేయర్ చేద్దాం. చాలా చాలా చేంజెస్ వస్తాయి. హల్లెలూయా. రైట్, మంచిది. మన మధ్యలో మాధవక్క ఉన్నారు, వారికి పొద్దున నేను ఆమెకి వాట్సాప్లో నేను ప్రేయర్ చేసి పంపిస్తాను. ఆమె కూడా నాకు సాయంత్రం టైంలో ప్రేయర్ చేసి పంపిస్తుంది. ఆమెను అడుగుదాం ఇప్పుడు,
అక్క ప్రేయర్ చేయకముందు ఎట్లుండే, ప్రేయర్ చేసిన తర్వాత మీ లైఫ్ ఎట్లా ఉంది కొంచెం చెప్పండి అక్క. అన్న నేను బండి మీద ఉన్నాను, డ్రైవింగ్లో ఉన్నాను అన్న. సారీ నేను చెప్పలేకపోతున్నాను. ఇంటికి మామూలుగా ఒక మాటనే చెప్పండి. ముందైతే నాకు ఏం బిజినెస్ లేదు. మరి బ్రదర్ కాల్ చేసినప్పుడు రోజు ప్రేయర్ చేస్తున్నారు నాకు. బిజినెస్ రోజు ఎంత చిన్నదైనా రోజు వస్తుంది. ఒకసారి 1000 రూపాయలు వస్తుంది, ఒకసారి 500 వస్తుంది, ఒకసారి 100 వస్తుంది, ఒకసారి 50 వస్తుంది, ఒకసారి 20 అయినా వస్తుంది. ప్రేయర్ చేయకుండా అయితే దాదాపు ఒక 15 నెలల 20 రోజుల నెల వరకు కూడా ఏమీ లేదు బిజినెస్. మరి దేవుడు మరి నాకు అలాంటి బ్రదర్ ఇచ్చారు. మరి బ్రదర్ నాకు రోజు ప్రేయర్ చేసిన టైం తప్పకుండా చాలా థ్యాంక్స్. నా గాడ్ గిఫ్ట్ బ్రదర్. చిన్న సాక్ష్యం ప్రేయర్ చేయించిన కావాలి. ఓకే అక్క, థ్యాంక్ యూ. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రేయర్ చేస్తలేవంటే ఏకీభవిస్తలేవని అర్థం. ఆయనకేం మేము ప్రేయర్ చేస్తాము అని అంటే లేదు విశ్వాసం. మరి అలా నేను నీకు ప్రేయర్ చేస్తే సరిపోదు, నువ్వు కూడా నాకు చేయాలి. నేను ప్రేయర్ చేసిన దాన్ని నువ్వు ఏకీభవించు, నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. అప్పుడే ఏమవుతుంది అంటే ఆ ప్రేయర్లో పవర్ వస్తుంది, ఆ ప్రేయర్ చేసేదానికి ఆన్సర్ వస్తుంది. మంచిది, దేవుడి మాటలు దీవించునుగాక. మనం ప్రేయర్ చేసుకుందాం. ఈరోజు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏమవుతుందో మనం నేర్చుకున్నాం. ఈరోజు మీ అందరూ కూడా వాట్సాప్లో ప్రేయర్ వస్తుంది. వాట్సాప్లో రాని వాళ్ళు నాకు ఫోన్ చేయండి, నేను మీకోసం చేస్తా, మీరు నా కోసం చేయండి. థ్యాంక్ యూ. మనం ప్రేయర్ ముగించుకుందాం. స్తోత్రం తండ్రి. ప్రభా, ఈరోజు చెప్పిన వాక్యం ప్రభా ఈ బిడ్డల్లో ఫలించునుగాక. ఏకీభవించి ప్రార్థనలో ఎదుగులాగున మీరు సాయం చేసి దీవించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడ నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. బాయ్. ప్రైజ్ ద లార్డ్.